ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజా చైతన్య కార్యక్రమాలుగా నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ప్రారంభించాలని, తొలి 6 నెలలు కేవలం తల్లిపాలే అందించాలని, అనంతరం వయసుకు తగ్గిన ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, వారి కుటుంబ సభ్యుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించి తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణకు పునాది ఆరోగ్యవంతమైన చిన్నారులేనని, అలాంటి చిన్నారుల ఆరోగ్యానికి తల్లిపాలే బలమైన ఆధారమన్నారు మంత్రి సీతక్క. ఎదుగుతారు కాబట్టి తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తను స్వయంగా తన పాలను ఇవ్వడం మూలంగా పిల్లలకు బలమైన ఆరోగ్య పునాదిని మనం కల్పించిన వాళ్ళమైతాం. దయచేసి ప్రతి తల్లులు పిల్లల్ని ఒడిలో ఒడిసి పట్టుకొని స్వయంగా తన పాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. బిడ్డకు తల్లి పాలు తాగేటువంటి హక్కు ఉంది. తల్లికి కూడా 9 నెలలు ఎట్లయితే కడుపులో కష్టపడి అనేక రకాల ఇబ్బందులున్నా కూడా మనం మోసి బిడ్డల్ని కనడం మూలంగా పునర్జన్మెత్తుతామని అంటారు. కాబట్టి అంత ప్రాణాలను పణంగా పెట్టి మనం పిల్లల్ని మరి కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ బిడ్డ పుట్టిన మొదటి గంటలో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 6 నెలల నుంచి 1 year వరకైనా తప్పకుండా తల్లిపాలను బిడ్డలకు అందించాల్సిన కనీస బాధ్యత, మాతృత్వపు మాధుర్యం, మరి తల్లిగా మానవత్వం ఇవన్నీ కూడా మనకు ఉండాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.